హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మీకు నాటుకోడి అనగానే బిర్యానీ గుర్తొస్తుంది కదా. అయితే ఈ రోజు నుంచి మీ అభిప్రాయం మారిపోతుంది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నది పచ్చిమిర్చి స్పైసీతో నాటుకోడి పులావ్. అవును, మీకు బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ తెలుసా? అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా ఈ రుచిని మర్చిపోలేరు. హోటల్ స్టైల్ సీక్రెట్స్, అలానే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే టెక్నిక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు, జీలకర్ర, తెల్లుల్లి యాడ్ చేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. నిజానికి బాయిలర్ కోడితో పోల్చుకుంటే నాటుకోడి చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఒక ఫ్రీ రేంజ్ చికెన్, ఎలాంటి హార్మోన్స్ లేని సాఫ్ట్ మీట్. ప్రతి ప్రాంతంలో నాటుకోడిని వివిధ రకాలుగా వండుతారు. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రలో స్పైస్ లెవెల్, వండే విధానం, అలానే వాడే మసాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయలేం, ఎందుకంటే ప్రతిదీ అల్టిమేట్ టేస్ట్. ఈ వీడియోలో నేనైతే మా అమ్మగారు వండే స్టైల్లో ఈ పచ్చిమిర్చి నాటుకోడి పులావ్ను వండుతున్నాను. మీరు కూడా డీటెయిల్గా చూడండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే ఈ పచ్చిమిర్చి పులావ్ని సింపుల్గా కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కుక్కర్లో. దాని తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని, అలానే 1 మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా ఫ్రై అయ్యాక ముందుగా మనం కోర్స్ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిజానికైతే కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉంటుంది, బట్ ఖచ్చితంగా టేస్ట్ అయితే మర్చిపోలేరు. అలానే ముందుగా నేను ఒక 250 గ్రామ్స్ చికెన్ని కడిగి ఉప్పు నీటిలో నానబెట్టానండి ఒక 30 మినిట్స్. ఆ చికెన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి బాగా కుక్ అవుతుంది. అండ్ ఫైనల్లీ దీని తర్వాత మనం టమాటాని, అలానే సాల్ట్, పసుపు, కారం, అలానే గరం మసాలా తగినంత యాడ్ చేసుకొని స్క్రీన్ లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఓకే ఓకే అర్థమైంది. చాలా మంది బిర్యానీ, పులావ్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ టేస్ట్లోనే, వండే విధానంలోనే రెండిటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బిర్యానీ అనేసరికి లేయర్స్లా ఉడకబెట్టడం, మసాలా వేరుగా, బియ్యం వేరుగా రెండు కలిపి దమ్ చేయడం వల్ల బిర్యానీకి ఆ టేస్ట్ వస్తుంది. అలానే పులావ్ అనేసరికి కుక్కర్లో లేదా ప్యాన్ స్టైల్లో కుక్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. స్పైసెస్ అన్నీ బిర్యానీలో బాగా పడుతుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. రెండిట్లో ఏది గ్రేట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే రెండు కళ్ళ లాంటివి. రెండు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైతే మీరు లో స్పైసెస్తో తినాలనుకుంటారో పులావ్ని కుక్ చేసుకోండి. మసాలాలు బాగా దట్టించి తినాలనుకున్నట్టయితే దమ్ బిర్యానీ సింపుల్గా ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా రైస్ని కూడా యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. దీనికోసం నార్మల్ రైస్, బిర్యానీ రైస్ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా ఫైనల్లీ యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి, లేదా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే హోటల్స్లో స్లో కుక్ చేయడం వల్ల ఆ పులావ్కి ఆ టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేనైతే లాస్ట్లో జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను ఫ్రై చేసి, అండ్ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొందరు ఎగ్ను కూడా యాడ్ చేసుకుంటారు, బాయిల్డ్ ఎగ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వేడి వేడి పచ్చిమిర్చి నాటుకోడి పులావ్ని సర్వ్ చేసుకోండి. అండ్ ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చిమిర్చి కారం తగులుతూ. దీంతో పాటు రైతా, అలానే కుకుంబర్, ఆనియన్, క్యారెట్, నిమ్మకాయని ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అండ్ నిమ్మకాయని పిండుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోండి. అలానే ఇందులో ఉండే ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి, ఎందుకంటే మనం స్లో కుక్ చేసాం కాబట్టి. చూశారు కదా ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్లో పచ్చిమిర్చి నాటుకోడి పులావ్ని చాలా ఈజీగా తయారు చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఒకవేళ మీరు బిర్యానీ లవర్ అయితే మన ఛానల్లో ఉన్న బిర్యానీ వీడియోస్ కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది.